హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఎప్పట్లాగానండి రాత్రి అన్నం మిగిలిందని చెప్పేసి కాస్త వాటర్ వేసి ఉప్పేసి నానబెట్టుకున్నా అండి. పొద్దున్న లేసి మంచిగా మెత్తగా కలుపుకొని దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పెరుగు వేసుకుందామండి. పెరుగు ఎక్కువ ఉండకపోయినా పర్వాలేదు, కొంచెం ఒక స్పూన్ ఉన్నా పర్వాలేదు. నేను దగ్గర ఉందని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేసాను ఈరోజు. మామూలుగా అయితే కొంచెం పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మంచి హెల్తీ ఫుడ్ కదా, పెరుగు కంటే మంచి నీళ్ళల్లో నాని అన్నమే చాలా మంచిది. ఇది ఇప్పుడు కొత్తగా కాదండి, సీజన్ కూడా కాదు, ఎప్పుడైనా తినవచ్చు, ఏ సీజన్లోనే మంచిదండి, మంచి ఫుడ్ అనమాట. ఎండాకాలం అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పట్లో డాక్టర్లు కూడా చెప్తున్నారు అదే విషయం. మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు, ఎందుకంటే మేమైతే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి తింటున్నామండి, అందుకని నాకు బాగా అలవాటు. పచ్చారు చూపిస్తున్నాను, ఎవరేమనుకోకండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. వాళ్ళు ఇలాంటివి చేయాలని ఫాలో అవుతూ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి మాలాగా, అందుకని వాళ్ళ గురించి చూపిస్తున్నా అండి. ఇప్పుడు అదైతే రెడీ అయిపోయింది కదా పెరుగన్నము. ఇప్పుడు పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి చపాతీలేక చేస్తున్నాను అనమాట. 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు, కాస్త ఉప్పు, కారము, మిరపకాయలు వేసానండి, పసుపు వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టేసుకుందామండి. పోపు పెట్టేసుకొని పోపులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని ఆ పచ్చడి వేసేసుకొని కొంచెం మనకు పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకుందాం. ఎందుకంటే వట్టి ఉల్లిపాయలే కదా, అందులో కొబ్బరి వేయలేదు, పల్లీలు, పుట్నాల పప్పు అలాంటిది ఏమీ లేదు కాబట్టి కాస్త వేయించుకుంటే మనకు ఆ పచ్చి స్మెల్ అనేది ఉండదన్నమాట. లేదంటే కొంచెం ఉల్లిపాయ ఒక్కటే కాబట్టి కొద్దిగా చేదుగా ఘాటుగా ఉంటుంది. దోశకైతే బాగుంటుంది, ఎందుకంటే దోశ పైన వేసేసుకొని పైన ఆయిల్ వేసుకొని కొంచెం వేడి చేస్తాం కాబట్టి ఆ వేడికి మనకు ఆ స్మెల్ సేద్ అనేది ఉండదు. ఈ చపాతీలో కదా ఒట్టిగా తింటాం కాబట్టి అలా కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది. లైట్గా వేయించుకొని పక్కకు పెట్టేసుకొని చపాతీ చేస్తున్నబ్బా ఈ పూటకు. చపాతీ బదులు మనం అన్నం తింటేనే బాగుంటుంది, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి మనం వేరే ప్రయత్నాలు చేస్తాం. కానీ అలవాటు చేసుకుంటే చాలా మంచిది. పోనీ సమ్మర్లోనన్నా ఇలాంటిది తింటే చాలా మంచిదబ్బా. కానీ పిల్లలు ఏమంటారు, కాలేజీకి వెళ్తాం కదా నిద్ర వస్తుంది, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని మాకు ఆ ఏసీ రూమ్లలో ఉంటే నిద్ర వస్తుంటారు. ఏముండదండి, తింటే అన్నీ మంచిగా ఉంటుంది. పిల్లలు నచ్చరు కదా, ఎలా అలా పెట్టుకుందాం పిల్లలు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.